సరే ఇప్పుడు చూసుకుంటే ఒక కొత్త వైరస్ అనేది బయటపడుతుంది. ఇందులో చూసుకుంటే అన్ని నెగెటివ్ వచ్చినా సరే వైరస్ అనేది ఉంటుంది. ఏంటి రీజన్ ఏంటంటారు? దీంట్లో ఇప్పుడు దీంట్లో కోవిడ్ నెగెటివ్ వస్తుంది. అవును. డెంగ్యూ నెగెటివ్ వస్తుంది. చికెన్ గున్యా నెగెటివ్ వస్తుంది. హ్మ్. ఇవి ముఖ్యంగా మనం రెగ్యులర్‌గా చేసే టెస్ట్‌లు ఇవి. హ్మ్. ఓకే. ఇవన్నీ నెగెటివ్ వచ్చి కూడా కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, అసలు లేసి కూర్చోలేనంత విధంగా నొప్పులు. అవును. దానికి తోడు గిడ్డినెస్, హైపోటెన్షన్ అంటాము, హెడేక్, హై గ్రేడ్ ఫీవర్ ఫర్ 5 డేస్. హుహుహుహు. చాలా మందిలో మజిల్ పెయిన్స్. అసలు బెడ్ వీళ్ళకు చికెన్ గున్యా వచ్చిందా అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. బట్ నెగెటివ్ చికెన్ గున్యా. నెగెటివ్ వస్తుంది. అవును. హై సిఆర్‌పి ఉంటుంది. హ్మ్. సి రియాక్టివ్ ప్రోటీన్ అంటాము. ఇంకా ప్లేట్లెట్స్ అనేది గణనీయంగా తగ్గుతుంది వాళ్ళలో. ప్లేట్లెట్స్ చాలా పడిపోతున్నాయి. హుహుహుహు. అది 20,000, 30,000 కూడా ఉంది. ఓకే. సో, ఇలాంటి వాళ్ళకు కూడా మెడిసిన్స్ ఉన్నాయి. హుహుహు. నేను అందుకే అంటున్నాను అన్ని వైరస్‌కి మెడిసిన్ ఉన్నాయి. ఓకే. ఇలాంటి కేసెస్ నేను చూస్తున్నాను. ఒక 15, 20 దాకా చూసుంటాను. హుహు. ఫీవర్ అనేది 24 అవర్స్‌లో తగ్గిపోతుంది. ప్లేట్లెట్స్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతాయి. సో, వైరస్‌ని చంపడమే మెయిన్. అవును. దేర్ ఈస్ యూనిక్ మెకానిజం. డిఫరెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. సో, ఆ జాయింట్ పెయిన్స్ అనేది కంటిన్యూయస్‌గా ఉండవు. ఇక 1 వీక్ లోపల 5 డేస్ లోపల తగ్గిపోతాయి. మీరు మోస్ట్ ఆఫ్ ద ఇచ్చిన కేసెస్ మెడిసిన్ యూజ్ చేస్తే ఒక 5, 6 5, డేస్‌లో 6 డేస్‌లో తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. లేదు అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఫీవర్ తగ్గింది కానీ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. ఎక్కడికి హ్మ్. వెళ్ళాలి అంటే ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్ళాలి. హ్మ్. ఆర్థోపెడిషియన్ ఒక పెయిన్ కిల్లర్ రాస్తాడు, ఇంకో యాంటీబయాటిక్ రాస్తాడు. సో, ఇవన్నీ కూడా అంతవరకు అవసరం లేదు. ఓకే. సెకండ్ థింకింగ్‌కి అవసరం లేదు ఇంకా. ఫస్ట్ టైమ్ గవర్నమెంట్ అసలు తలుచుకుంటే ఇలాంటి మెడిసిన్ ప్రవేశపెడితే ఎక్కడ కూడా వైరస్‌తో ఇలాంటి బాధితులు ఉండరు. హ్మ్. తెలుగు రాష్ట్రాల్లో మనము ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడు. మెయిన్‌గా. అవును. మెయిన్ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో మనకు అంతు చిక్కని వైరస్ ఏందనేది క్వెషన్ మార్క్ అయిపోయింది. అవును. బట్ దానికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంది. హుహుహు. ముఖ్యంగా ఏందంటే ఇలాంటి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చాలా మంది ఏందంటే డైట్ సరిగ్గా తీసుకోరమ్మ. ఫుడ్ వల్ల వస్తుందంటారా? ఫుడ్ సరిగ్గా తీసుకోరు. హుహుహుహుహు. వాళ్ళకు ఎలా అంటే ఒక బన్ బ్రెడ్ తినిపించడము, పాలు తాగించడం ఇంతవరకే చేస్తారు. హ్మ్. ఒక రైస్ కూడా పెరుగన్నము అలా పెడతారు. బట్ దే నీడ్ హై ప్రోటీన్ డైట్. అది ఇవ్వకుండా మిగతాయన్నీ ఇస్తారు. సో, ఇప్పుడు చాలా మంది ఫుడ్ తక్కువ ఉందని తినడం వల్ల బయట కూడా అన్‌హైజీన్ ఫుడ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. రీసెంట్‌గా బయటపడ్డాయి కదా! కొన్ని రెస్టారెంట్స్‌లో ఫుడ్ యాహ్! క్లీన్‌గా లేదు అని చెప్పేసి. దానివల్ల కూడా ఈ వైరస్‌లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మోస్ట్‌లీ దాంట్లో బాక్టీరియా అనేది ఎక్కువ హ్మ్. గ్రోత్ అవుతది. బట్ వైరస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. హ్మ్. కానీ చాలా తక్కువ ఉంటుందమ్మా దాంట్లో. ఓకే. ఇది అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఎయిర్ బార్న్. మిగతాది మస్కిటో బార్న్. హ్మ్. మస్కిటో నుంచి వచ్చేటిది. గాలి ద్వారా వచ్చేటివి. ఈ ఓకే. వైరస్‌లు చాలా ఎక్కువ మటుకి. హ్మ్. ఫుడ్ ద్వారా చాలా తక్కువ ఉంటాయి. చాలా తక్కువ. సో, ఇప్పుడు మీరేదైతే చెప్పారో ప్రతి వైరస్‌కి మెడిసిన్ ఉంది అని చెప్పేసన్నారు కదా! అది యూజ్ చేసిన ఒక 5-1 వీక్‌లో క్లియర్ అయిపోతుంది అంటున్నారు కదా! మరి ఈ మెడిసిన్ అనేది ఫ్రీక్వెంట్‌గా వాడుతుండాలా? అంటే లైఫ్ టైమ్ వాడాలా? లేదంటే పర్టిక్యులర్‌గా ఇన్ని డేస్ మాత్రమే వాడాలని ఏమన్నా ఉంటుందా? చాలా తక్కువ రోజులమ్మా. హుహు. 4 డేస్, 4-5 డేస్. ఓకే. అది కోవిడ్‌లోనైతే నేను 5, 6 డేస్ అంటాను. 7 డేస్. క్లాట్స్ హ్మ్. ఏమన్నా వాళ్ళలో డీడీఎంఆర్ ఎక్కువుంటే ఓకే. వాళ్ళు క్లాట్ డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇట్ కంటిన్యూస్ ఫర్ 1 వీక్ టు 10 డేస్. ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద వైరస్ ఏదైతే నేను ఇప్పటివరకు అన్ని వైరస్ చెప్పాను కదా! హ్మ్. అన్ని వైరస్‌లో కూడా ఫీవర్ అనేది 1 డేలో తగ్గుతుంది. అది నా ఓకే. గ్యారంటీ. హుహు. ప్లేట్లెట్స్ అనేది ఇప్పుడు కొత్త వైరస్‌లో కూడా ప్లేట్లెట్స్ పడుతున్నాయి. డెంగ్యూలో ప్లేట్లెట్స్ పడుతున్నాయి. 12-24 అవర్స్ నేను గ్యారంటీ ఇస్తా. హుహుహుహు. పెరగడం స్టార్ట్ అవ్వడం. ఇంకా ఈ వీక్‌నెస్, బాడీ పెయిన్స్ ఏదైతే ఉన్నాయో, ప్రోటీన్ లాస్ ఉంటుంది. హ్మ్. అందరికి ఏం చెప్తారంటే, మీరు ఎగ్ తినొద్దు, చికెన్ తినొద్దు, ఫిష్ తినొద్దు, మటన్ తినొద్దు అంటారు. హ్మ్. మరి ప్రోటీన్ ఏదో ఒక రూపంలో ఇవ్వండి. అవును. అందరిలో ఈ అన్ని వైరల్ ఇన్ఫెక్షన్‌లో ప్రోటీన్ డైట్ ఇచ్చినప్పుడు, ప్రోటీన్ లాస్ ఇప్పుడు ఒక 1 కేజీ ప్రోటీన్ పోయింది నా బాడీలో హ్మ్. అంటే నేనేం చేయాలి? హ్మ్. దెన్ హ్యాడ్ టు గెట్ 1 కేజీ ఆఫ్ ప్రోటీన్. ఓకే. ఫస్ట్ లివర్ నుంచి వెళ్ళిపోతుంది ప్రోటీన్ తీసేసుకుంటుంది లివర్. ఆ తర్వాత మజిల్స్ నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత బోన్స్ నుంచి తీసుకుంటుంది. అంటే బాడీ నుంచి ఎగ్జాస్ట్ అయిపోతుంది, అంతా కూడా ప్రోటీన్ అనేది పోతుంది. సప్లిమెంటేషన్ ఇవ్వనంత వరకు ఇవన్నీ పెరగవు, ఓకే. ఈ రిజల్ట్స్ రావు. సో యూ నీడ్ టు గివ్ ద ప్రోటీన్. అందరు ఏం చేస్తారంటే గ్లూకోజ్ నీళ్ళు వేస్తున్నాను, గ్లూకోజ్ ఎక్కేస్తే సరిపోతున్నారు. కాదు, ప్రోటీన్ ఇవ్వాల్సిందే. ఓకే. తినలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆన్ ఆల్టర్నేట్ వే లైక్ ఐవి ఫార్మ్స్ దానికోవచ్చు. సో ఇప్పుడు మీరు ఫుడ్ కోసం తీసారు కాబట్టి లైక్ ఏ డిసీజ్ వచ్చినా సరే దానికి ఒక ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు మీరు ఇచ్చే మెడిసిన్ లో ఏమన్నా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా, లైక్ ఇవి తినకూడదు ఇవి తినాలి అని? బేసిక్ ప్రోటీన్ డైట్ అంటున్నాను నేను. అవును. దట్ ఈస్ ఫైన్. ఇంకా ఫ్రూట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ ఇస్ నథింగ్ బట్ దానిలో షుగర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. స్పెసిఫిక్గా ఏంటంటే డెంగ్యూలో ఏం చేస్తారంటే చాలా మంది కషాయం, ఇదేంటి మన పపాయ లీఫ్ జ్యూస్ తాగిపిస్తారు. ఒక పెద్ద క్రైమ్ అది. పెరిగిన దాఖలు చూపించింది లేదు ఎక్కడ కూడా. పపాయ జ్యూస్ తాగితే పెరుగుతుందని చూపించలేదు. కానీ ఇప్పుడు ఈ వింత సమస్య ఏముందంటే ఇప్పుడు ఈ డెంగ్యూలో చాలా మందిలో వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ ఉంది. సో ఈ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు ముందే ఎక్కడ కక్కేస్తానని ఫీలింగ్లో ఉంటారు అందరూ. అలాంటప్పుడు ఒక చేదు ఒక రసంని తీసుకొని పిల్లల నుంచి పెద్దల వరకు తాగు అని పక్కన వాళ్ళు అంటారు, లేదంటే ఎక్కడో చూపించిన అంటారు. అదేంటంటే గ్యాస్ట్రైటిస్ ఫామ్ చేసి వామిటింగ్. మళ్ళీ ఆల్రెడీ నేను ఒక ట్యాబ్లెట్ వేసుకుని పారాసిటమాల్ జ్వరానికి వేసుకుంటాను, లేకుంటే ఇంకో యాంటీబయాటిక్ ఎవరో ఇచ్చింది వేసుకుంటారు, ఓఆర్ఎస్ తాగుతారు, కొంచెం అన్నం ఏదో తిన్నారు, తిన్నదంతా కక్కిచ్చేస్తారు, గోళీలు వేసుకునే కక్కిచ్చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు ల్యాండ్ అయ్యేది హాస్పిటల్లో పోయి ల్యాండ్ అయ్యేలా చేస్తారు. సొంత వాళ్ళు, ఇంక బయట వాళ్ళు కాదు. బయటవాడు ఇలాగో చెప్తాడు, మీరు వేసుకోండి మా హాస్పిటల్కి రండి అని. అదేవిధంగా ఇంకొకటి ట్యాబ్లెట్స్ ఫామ్లో ఉన్నాయి, అవి కూడా రెస్ట్రిక్ట్ చేయాలి. అది యూజ్లెస్ థింగ్. నేనైతే ఫూలిష్ థింగ్ అంటాను. మూర్ఖత్వం, అదేంటి మూఢనమ్మకం. కక్కచ్చుటోనికి ఇంకా కక్కిస్తానండి, ఏంది అది? దాని అర్థం ఏంది? ఇంకా వీక్ చేస్తున్నట్టు, బాడీ వీక్ చేస్తున్నట్టే కదా. అవును. ఒక 2 ముద్దలు అన్నం తింటే అమ్మయ్య కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతాడు పేషెంట్. నా బ్రెయిన్కి కావాల్సిన షుగర్, కొంచెం ప్రోటీన్ అవన్నీ వెళ్తాయి. అది కూడా నేను కక్కిచ్చేస్తానంటే దాన్ని దుర్మార్గం అంటారు. అది సొంత వాళ్ళు కానీ బయట వాళ్ళు ఏది చెప్పినా అని కూడా అది దట్ ఈస్ ఎ వెరీ బిగ్ క్రైమ్. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏ వైరస్ కన్నా సరే మెడిసిన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి? లైక్ ఇట్లా ఫెయిల్ అయిన పేషెంట్ ఒక్కరు కూడా లేరమ్మా. లేరు. సమస్య రాదు, సమస్య రాలేదు, రాబోదు కూడా. కళ్ళ ముందు కనిపిస్తున్నదమ్మా. హెచ్ఐవికి నేను ఏ మందులు యూజ్ చేయాలి, నా మందులు యూజ్ చేస్తాను. WHO మందు ఒక్క యూజ్ చేయలే. ICMR చెప్పేటి ఒక్క ప్రోటోకాల్ లేదు దాంట్లో. 1 కోటి పైన ఉన్న వైరస్ ఒక నెలలో 50 లక్షలకు వచ్చింది, ఆ తర్వాత 6 లక్షలకు వచ్చింది నెక్స్ట్ మంత్, ఆ తర్వాత 2 లక్షలకు వచ్చింది 3వ నెల, ఆ తర్వాత తగ్గింది. నేను మిగతా ఆన్సర్ నేను రిలీజ్ చేస్తాను. ఇది కూడా ఆల్రెడీ నేను ఎంతవరకు రిస్ట్రిక్ట్ అయ్యాను చెప్పాను. ఎలా తగ్గింది మళ్ళీ? ఎలా తగ్గింది? ఇది మెడిసిన్ ద్వారానే కదా. సరే నేను ఏదో మెడిసిన్ ఇవ్వలేదు ఏదో అనుకుంటే అంతే ఉంటుంది. నాకు ఇవన్నీ రిజల్ట్స్ ఎందుకు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదు? నేను మందులతోటే కదా తగ్గించేది, అలోపతిక్ మెడిసిన్ ద్వారానే. మరి వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు చేస్తున్న పేషెంట్ చూసి సినిమా చూడడం కన్నా పనిచేసే దాన్ని తీసుకెళ్ళి పెట్టడం ముఖ్యం కదా. నేను ఇప్పుడు ఎన్ని చెప్పాను, ఇన్ని వైరస్కి నేను సమాధానం చెప్పాను. చికెన్ గుని చెప్పాను, డెంగ్యూ చెప్పాను, కోవిడ్ చెప్పాను, విత్ 100% రిజల్ట్ చెప్పాను. 4 రోజులు ఒక్కరిని చూపించమని చెప్పండి కోవిడ్లో, పాజిటివ్ నుంచి నెగిటివ్. ప్రపంచంలో అన్నిటికీ ఒకే మెడిసిన్ యూజ్ చేస్తారా? లేదమ్మా, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్. దేని దానికి ఉంటుంది, దాని ప్రోటోకాల్ వేరు ఉంటుంది ప్రతి దానికి. ఇప్పుడు మీరు చూసినట్టయితే కోవిడ్ ఉందమ్మా. కోవిడ్ అనేది దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్, దాంట్లో క్లాట్స్ ఫామ్ అవుతుంది, డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. డెంగ్యూ ఉంది, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, బ్లీడింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ ప్రోటోకాల్ యూజ్ చేయాలి. ఇక్కడనే వ్యత్యాసం ఉంది, ఒకటి క్లాట్ ఫామ్ చేసేది, ఒకటి బ్లీడింగ్ అయ్యేది. డిఫరెంట్ ప్రోటోకాల్ ఇస్ ఫర్ డిఫరెంట్ వైరస్. అది
కామన్ గా అన్ని వైరస్ లో నేను ఉపయోగించేది. ఓకే. అందుకే నాకు వచ్చిన రిజల్ట్స్ మీకు ఎందుకు రావు? హ్మ్. ఇది చరిత్రనమ్మా. చరిత్రని చరిత్రలాగా చూస్తారు. హ్మ్. అనగనగా ఒక తెలంగాణలో హైదరాబాద్లో ఒక డాక్టర్ ఈ విధంగా చరిత్ర వచ్చింది, ఈ విధంగా డాక్టర్ ట్రీట్ చేస్తున్నాడు, ఈ విధంగా ఐసీఎంఆర్ ఢిల్లీలో పెట్టిండు, 2-3 సార్లు పెట్టేసి వచ్చిండు, మరి ఎందుకు కర్ణిస్తలేరు, ఎందుకు బయట తీసుకురావట్లేదు? హ్మ్. ఒక ఆనందయ్యని చూపిస్తారు, ఆనందయ్య ఏం చేయకుండా భూతద్దంలో పెట్టి చూపిస్తారు. హ్మ్. ఆనందయ్య కోసం ఐసీఎంఆర్ దిగి వస్తుంది హ్మ్. పనిచేయని దానికి. నేను ఐసీఎంఆర్ దగ్గర పోయి పెట్టేసి వస్తే కూడా తీసుకురాకపోతే ఎట్లా? ఓకే. మీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి దగ్గర పోయి బతిమిలాడిన, అయ్యా ఇది ఇస్తే బతుకుతారు వీళ్ళందరూ అని చెప్పేసి. అవునవునవును. ప్రజానాయకులే కదా, ప్రజలకు సంబంధించిన నాయకులే కదా, మరి ఎందుకు తీసుకురారు? హ్మ్. అంటే ప్రజలకు సంబంధించిన నాయకులా లేకుంటే కార్పొరేట్ సంబంధించిన నాయకులు వాళ్ళు డిసైడ్ అవుతారు. ఓకే. ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది. సబ్జెక్ట్ అమ్మ ఇక్కడ సబ్జెక్ట్, ఇది ఏదో మంత్రం కాదు, హ్మ్. ఆనందయ్య టైప్ లో 100 భోజనం కాదు. ఎట్లా వస్తుందని ఆయన చెప్పలేడు, కష్టం, హ్మ్. రాలేదు కూడా. నేను సబ్జెక్ట్ తో పాటు చెప్తున్నా, సెల్ లోపల ఎట్లా విధంగా చేస్తుంది, మిగతాది ఎట్లా వస్తుంది, రిజల్ట్ ఎట్లా వస్తుంది హ్మ్. అని క్లియర్గా చెప్తున్నాను. ఓకే. ఇట్స్ అన్ని ఏదైతే స్టడీస్ ఏదైతే ఉన్నాయో అన్నిటి నుంచి తీసి పెట్టింది. 1,034 మంది ఈ ఇది మన పపాయా జ్యూస్ కోసం హ్మ్. పేపర్లు సబ్మిట్ చేస్తారు ఇంటర్నేషనల్ జర్నల్ లో. ఏకైక వ్యక్తి నేను ఒక్కనే దాన్ని అడ్డుగిస్తున్నా, అది తప్పు. ఓకే. అందరు వైరస్ కి మందు లేదంటున్నారు, నేను ఒక్కనే మందు ఉంది అంటున్నా. తేడా ఏంటి? హ్మ్. రిజల్ట్స్ చూపిస్తున్నాను నేను, అవును. మంత్రాలు కాదు వాళ్ళ లెక్క జిమ్మిక్ చేయట్లేదు నేను. రిజల్ట్స్ మీ దగ్గర రిజల్ట్స్ ఆర్ ఉన్నాయి, బిఫోర్. రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అంత స్ట్రాంగ్ గా చెప్తున్నారు. Yes. హ్మ్. ఈ రోజు ఇప్పుడే ఒక అమ్మాయి ఫోన్ చేసింది, సార్ నాకు ఆ అమ్మాయికి 22,000 ప్లేట్లెట్స్ ఉన్నాయి, హ్మ్. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, హ్మ్. కానీ డెంగ్యూ నెగిటివ్, ఓకే. మెడిసిన్ ఉంది. ఓకే. ఐ విల్ షో దట్ టుమారో, ఐ విల్ షో ఇట్ ఇంక్రీజింగ్ ద ప్లేట్లెట్స్. ఓకే. ఆ నొప్పులు కూడా పోతాయి. మందులు లేవని కాదు, ఉన్నాయి. హ్మ్. కానీ బయటికి తీసుకురావట్లేదు. ఈ మూర్ఖత్వపు లోకంలో ఏంటంటే ఇంకా ఎన్ని రోజుల వరకు, 4 సంవత్సరాలు అవుతుంది నేను కోవిడ్కి చెప్పబట్టి. హ్మ్. గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు పట్టించుకోలేదు. చరిత్ర వాళ్ళు రాసుకున్నారు, నేను రాయడం నాది అయిపోయింది మాది. హ్మ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం తీయండి, ప్రూవ్ చేయండి. హ్మ్. నేను గోళీలు వేసుకోమంటే ఇప్పుడు వేసుకుంటాను నేను. హుహుహుహు. నేను ఆ గోళీలు రోజు వేసుకుంటాను, 10 రోజుల వరకు వేసుకుంటాను, మరి నాకేం ప్రాబ్లం రాదు. ఓకే. మందులు అంటే పని చేస్తున్నాయి కాబట్టి నేను అది చెప్తున్నాను. హ్మ్. ఇప్పుడు నేనే వేసుకుంటున్నా కానీ మీకేం ప్రాబ్లము? అవును. మీకు ఒక అవుట్పుట్ వస్తుంది కదా, మంచి విధంగా 4 రోజులలో నెగిటివ్ అవుతున్నారు కదా, హ్మ్. కోవిడ్లో ఎటువంటి సమస్య రావట్లేదు, హాయిగా అది ఉన్నారు. డెంగ్యూలో కూడా ప్లేట్లెట్స్ పెరుగుతున్నాయి కదా, వద్దురా హాస్పిటల్లో పోయి లక్షలు ఖర్చు ఖర్చు పెట్టి పెట్టి. చస్తుండగా చూస్తూ ఉంటారా? హ్మ్. ఇదేం లోకమమ్మా. యాహ్! సార్.